నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. పొత్తులు కొంతమంది అభ్యర్థులకి ఇబ్బందులు కొని తెచ్చాయి. మొదటి నుండి అనుకుంటూనే ఉన్నాం, పొత్తుల వల్ల అప్పటి వరకు పార్టీలకి పనిచేసిన నాయకులకి తల బొప్పి కొట్టే పరిస్థితి వస్తుందని. అలాంటి పరిస్థితే ప్రస్తుతం ఏలూరు పార్లమెంట్లో కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, తర్వాత బీజేపీ, ఈ మూడు పొత్తులు ఖరారు కావడం, అభ్యర్థుల ఎంపిక కావాలి, కానీ నియోజకవర్గాల ఎంపిక మాత్రం పూర్తి చేశారు. మరి ఏలూరు పార్లమెంట్లో దరిదాపుగా గత రెండు సంవత్సరాలకు పైబడి ఏలూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు తపన ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు, గ్రామాల్లో మంచినీరు లేని గ్రామాలకు తపన ఫౌండేషన్ ద్వారా మంచినీటి సౌకర్యం, అనేక ప్రాంతాల్లో వాటర్ ఫిల్టర్సు, స్కూల్స్లో రోడ్లు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు తపన ఫౌండేషన్ ద్వారా గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు అలియాస్ తపన చౌదరి గారు, బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఏలూరు పార్లమెంటుకి కన్వీనర్గా, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా తపన చౌదరి గారు ఉన్నారు. మరి ఈవేళ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు ఏర్పడిన క్రమంలో ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో బీజేపీకి జనసేన, టీడీపీ కేటాయించిన పార్లమెంటు స్థానాలు 1 అరకు, 2 విజయనగరం, 3 రాజమండ్రి, తిరుపతి, కాకినాడ లేదు, తిరుపతి, ఇలా చెప్పుకుంటూ పోతే 6 పార్లమెంటు స్థానాలని బీజేపీకి తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తులో కేటాయించారు. నరసాపురం పార్లమెంట్ కూడా బీజేపీకి కేటాయించారు. మరి నరసాపురం పార్లమెంట్కి మొదటి నుంచి అందరూ అనుకున్నట్టుగానే రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు రేపు బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ ఎంపీ టికెట్ కోసం ప్రస్తుతం బీజేపీ ఉమ్మడి కూటమి బరిలో నరసాపురం నుంచి బరిలో ఉంటారు. ఏలూరు పార్లమెంట్కి వచ్చేసరికి మరి బీజేపీకి అలయన్స్లో ఏలూరు పార్లమెంటు స్థానానికి అక్కడ అవకాశం దక్కలేదు. మొదటి నుండి రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఏ రోజు ఏం జరుగుతుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో బీజేపీ కేంద్రంగా ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పొత్తు కుదిరితే ఏ జిల్లాల్లో ఏ పార్లమెంటు స్థానాలు పొత్తుల్లో ఏ పార్టీకి వస్తుందని కూడా ముందుగానే మన ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా వీడియో చేసి ఎంటీవీ వీక్షకులందరూ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏలూరు పార్లమెంటు బీజేపీ జాబితాలో లేదు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చతురత ఎక్కడ ఎలా చేయాలో బాగా తెలిసిన నాయకుడు చంద్రబాబు గారు. తప్పనిసరి పరిస్థితుల్లో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ కేటాయించిన నేపథ్యంలో ఏలూరు పార్లమెంట్లోనైనా తెలుగుదేశం అభ్యర్థి ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో బీజేపీకి ఏలూరు పార్లమెంట్ని కేటాయించకుండా తన చాణక్యతను ప్రదర్శించిన నేపథ్యంలో
ఏలూరు పార్లమెంట్కి ఇప్పుడు బీజేపీకి టికెట్ లేదు, క్లియర్. రేపు కానీ ఎల్లుండి కానీ ప్రకటిస్తారని చెప్పి ఒక చిన్న కోరిక, చిన్న ఆశ ఏలూరు బీజేపీ నాయకులకు ఉంది. అది దాదాపుగా జరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే పొత్తులు కొన్నిసార్లు పార్టీ కోసం పనిచేసే నాయకులకే ఇబ్బందులు కొని తెచ్చి పెడతాయి. అదే పరిస్థితి ఏలూరు పార్లమెంట్లో ఏర్పడింది. ఇప్పుడు తపనా చౌదరి గారికి రాజకీయ భవిష్యత్తు ఏంటి? బీజేపీకి ఎంపీ అభ్యర్థిత్వం ఖరారు చేస్తారు ఏలూరు పార్లమెంట్కి అని చెప్పి 7 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు విలువైన పనులు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏలూరులో బయలుదేరి 7 నియోజకవర్గాల్లో కానీ విజయవాడకి వెళ్తే ఎటు చూసినా తపనా చౌదరి గారు హోర్డింగ్సే దర్శనమిస్తాయి. రాజకీయపరమైన ఆశ, రాజకీయపరంగా ఎంపీ కావాలి అనే కాంక్ష బలంగా ఇమిడి ఉంది తపనా చౌదరి గారికి. కానీ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పార్టీల పొత్తుల్లో మరి వారి సమీకరణలు, వారి లెక్కలు ఎక్కడికక్కడ అంచనాలు వేసుకుని మాత్రమే అభ్యర్థుల్ని ఎంపీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఎన్ని పార్లమెంటు స్థానాలు ఇవ్వాలో ఆ పార్లమెంట్లు ఎక్కడెక్కడని కూడా క్లియర్ కట్గా ఈరోజు ప్రకటించారు. ఒకవేళ రేపు ఎల్లుండి ఏమైనా అవకాశం ఉంటే ఏలూరు పార్లమెంటు బీజేపీకి కూడా ప్రకటిస్తారు అని ఒక చిన్న ఆశతో తపనా చౌదరి గారు ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ఏపీలో పొత్తులు కొత్త చెక్కులు తెచ్చిపెట్టడానికి ఇలా ఏలూరు పార్లమెంటుతో పాటు ఉంగుటూరు నియోజకవర్గం, నిడదవోలు నియోజకవర్గం, అదేవిధంగా మైలవరం, రకరకాల నియోజకవర్గాలు ఇలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన తపనా చౌదరి గారు ఏలూరులో రాజకీయ పార్టీలకు అతీతంగా ఆత్మీయ సమావేశాన్ని పెట్టారు. దీని అర్థం 2024 ఎన్నికలలో ఏలూరు పార్లమెంట్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తపనా చౌదరి గారు ఉండబోతున్నారనటానికి ఇదొక సంకేతం. రాజకీయ పార్టీలకు అతీతంగా అంటే బీజేపీతో కాదని అర్థం. అన్ని రాజకీయ పార్టీలు ఉన్న శ్రేయభిలాషుల్ని ఆత్మీయ విందుకు ఆహ్వానించారంటే ఒక ప్రకటన, ఒక కీలకమైన ప్రకటన తపనా చౌదరి గారు ప్రకటించడానికే ఈ ఆత్మీయ కలయిక మీటింగ్, ఆత్మీయ విందు మీటింగ్ అని చెప్పి ఈరోజు కొద్దిసేపటి క్రితం నిర్ణయించారు. ఏది ఏమైనా 2024 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తపనా చౌదరి గారు నిలబడటం ఖాయం. పొత్తులో టిక్కెట్టు గల్లంతైన నేపథ్యంలో ఇండిపెండెంట్గా రంగంలో దిగాలన్నదే తపనా చౌదరి గారి యొక్క లక్ష్యం. ఏదేమైనా పోటీలు అయితే ఉంటారు. అది 15వ తారీఖున ఆత్మీయులు అందరూ సమక్షంలో తన నిర్ణయాన్ని ప్రకటించడానికి అవకాశం ఉంది. ఆ నిర్ణయమే నాకున్న సమాచారం మేరకు ఏలూరు పార్లమెంట్ నుండి ఇండిపెండెంట్గా ఎంపీ అభ్యర్థిగా తపనా చౌదరి గారు పోటీలో ఉండడానికే ఈ ఆత్మీయ సమావేశం అని చెప్పి నాకున్న సమాచారం. మరి ఏదేమైనా పొత్తులు కొంతమందికి తలనొప్పులు తెచ్చి అనడానికి ఎలాంటి సందర్భాలే కారణం. మరి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా మరి పార్లమెంటు సీటు వస్తుందని చెప్పి ఆశపెట్టా కూడా పొత్తుల వల్ల గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎక్కడ వెనక తగ్గేది లే అంటూనే తపనా చౌదరి గారు 24 ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు నాకున్న సమాచారం. పక్కాగా ఇండిపెండెంట్గా ఉండబోతున్నారనేది, పార్లమెంటు సభ్యుడిగానే ఇండిపెండెంట్గా పోటీ చేసి
తాను చేసిన సేవా కార్యక్రమాలతో ప్రజలు తనను గెలిపిస్తారని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో తపనా చౌదరి గారు ఇండిపెండెంట్గా రంగంలో దిగడానికి అన్ని ఏర్పాట్లు చకచకా చేసుకుంటున్నారు. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.